తన సొంత అవసరాల కోసం రష్యా నుంచి యురేనియం దిగుమతి చేసుకోవచ్చు. అంతరిక్ష ప్రాజెక్టులో మాస్కోతోటి కలిసి పనిచేయచ్చు. తన మిత్ర దేశాలైన యూరోప్కు గ్యాస్ మినహాయింపులు కూడా ఇవ్వచ్చు. కానీ 140 కోట్ల జనాభా ఇంధన అవసరాల కోసం భారత్ రష్యా ముడి చమురు కొంటే మాత్రం ఆంక్షల కొరడా జులిపిస్తారు. అవును, బెస్ట్ ఫ్రెండ్ అంటూనే భారత్తో అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ ఇదే. అంతర్జాతీయ రాజకీయ వేదికపైన అమెరికా అహంకారం, సామ్రాజ్యవాద బుద్ధి మళ్ళీ బట్టబయలైంది. నీకో న్యాయం నాకో న్యాయం అనే పాత అమెరికన్ మైండ్ సెట్ను వాషింగ్టన్ మళ్ళీ ప్రదర్శించింది. ఇంతకు 100% టారిఫ్ వ్యూహంలో యూరోపియన్ దేశాలు ఎందుకు మినహాయించారు? రష్యా నుంచి యురేనియం దిగుమతి చేసుకుంటూ ఇతర దేశాలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఈ మొత్తం ఎపిసోడ్లో భారత్ కౌంటర్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? లెట్స్ వాచ్. 100% సుంకాల వ్యవహారంలో ట్రంప్ డబుల్ గేమ్. టారిఫ్ బాదుడులో పాశ్చాత్య దేశాలకు మినహాయింపు. సుంకాల పేరిట ట్రంప్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న యుద్ధాన్ని అణిచివేస్తామనే నెపంతో అమెరికా మరో అంతర్జాతీయ కుట్రకు తెరలేపింది. రష్యా ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే లక్ష్యంగా ఆ దేశం నుండి ముడి చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆర్థిక దాడికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే అమెరికా సెనెట్లో ఒక సంచలన బిల్లు ప్రవేశపెట్టారు. రష్యా నుంచి అత్యధికంగా ముడి చమురు కొంటున్న ప్రపంచంలోని టాప్ 5 దేశాలను టార్గెట్ చేస్తూ ఆయా దేశాల నుంచి అమెరికాకు వచ్చే ఎగుమతులపై 100% అదనపు సుంకాలు విధించాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. డెమోక్రాట్, రిపబ్లికన్లు చేతులు కలిపి 60 మందికి పైగా చట్టసభ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలపడం గ్లోబల్ పాలిటిక్స్ లో కలకలం రేపుతోంది. అమెరికా తయారు చేసిన ఈ బ్లాక్ లిస్ట్ లో చైనా, భారత్, స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ దేశాలు ఉన్నాయి. ఈ చట్టం కనుక ఆమోదం పొందితే ఈ 5 దేశాల నుంచి అమెరికా మార్కెట్లోకి వెళ్లే ప్రతి వస్తువుపై 100% అదనపు టారిఫ్ పడుతుంది. అంటే ఆయా దేశాల వ్యాపారాలను అమెరికాలో దెబ్బతీయాలనేది వాషింగ్టన్ ప్లాన్. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతి 180 రోజులకోసారి, అంటే ప్రతి 6 నెలలకోసారి ఈ టాప్ 5 కొనుగోలుదారుల జాబితాను సమీక్షించి టారిఫ్ రేట్లను మార్చేలా కఠిన నిబంధనలను ఈ బిల్లులో పొందుపరిచారు. తద్వారా నిరంతరం ఆయా దేశాలపై ఒత్తిడి తీసుకురావాలనేది అమెరికా వ్యూహం. అయితే ఈ బిల్లులోనే అమెరికా పరమ కపట నీతి, ద్వంద్వ వైఖరి స్పష్టంగా బయటపడ్డాయి. భారత్, చైనా లాంటి ఆసియా దేశాలపై 100% టారిఫ్లు బాదుతామంటున్న అమెరికా యూరోప్ దేశాలకు మాత్రం దొడ్డిదారిన భారీ మినహాయింపులు ఇచ్చింది. రష్యా మొత్తం ఎగుమతుల్లో 15% కంటే తక్కువ సహజవాయువు ఇంధనాన్ని కొనుగోలు చేసి యూరోపియన్ దేశాలను ఈ ఆంక్షల నుంచి పూర్తిగా సడలింపు ఇచ్చింది. అంటే తమకు నచ్చిన పాశ్చాత్య మిత్ర దేశాలు రష్యా నుంచి ఇంధనం కొంటే అది చట్టబద్ధం. అదే ఇండియా తన దేశ ప్రజల కోసం కొంటే అది నేరం. అందుకే ఇదెక్కడి న్యాయమంటూ అంతర్జాతీయ నిపుణులు అమెరికాను నిలదీస్తున్నారు. అమెరికా ద్వంద్వ నీతి అంతటితో ఆగలేదు. ఈ బిల్లులో అమెరికా తన స్వార్థాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లింది. తమ దేశంలోని అణు రియాక్టర్లు నడవడానికి వైద్య అవసరాల కోసం అమెరికా స్వయంగా రష్యా నుంచి కొనుగోలు చేసే యురేనియంకు ఈ బిల్లులో ప్రత్యేక మినహాయింపునిచ్చింది. అంటే రష్యా నుంచి అమెరికా యురేనియం కొనొచ్చు, కానీ భారత్ మాత్రం చమురు కొనకూడదు. అంతేకాదు, అంతరిక్ష రంగంలో, అణు రంగంలో రష్యాతో అమెరికా జరిపే సంయుక్త ప్రాజెక్టులకు కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవని బిల్లులో రాసుకున్నారు. తమ అవసరాలకు ఒక రూలు, భారత్ లాంటి దేశాలకు మరో రూలు పెట్టడం అమెరికా అహంకారానికి పరాకాష్ఠగా మారింది. ఈ బిల్లు వెనుక అమెరికా లోపల ఉన్న భయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి గతంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఏకంగా 500% టారిఫ్ విధించి సర్వనాశనం చేయాలని అమెరికా భావించింది. కానీ ఒకవేళ భారత్, చైనా వంటి ఆర్థిక శక్తులపై 500% టారిఫ్ విధిస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు $200 దాటిపోతాయని, దానివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థే కుప్పకూలిపోతుందని వాషింగ్టన్ భయపడింది. అందుకే ఆ టారిఫ్లను 500% నుండి 100%కి తగ్గించారు. ఆంక్షలు పెట్టాలనే దురాశ ఉన్నా అతిపెద్ద ఇండియా మార్కెట్ను ఢీకొట్టలేక అమెరికా వెనకడుగు వేయక తప్పలేదు. అమెరికా ఎన్ని చట్టాలు తెచ్చినా భారత్ అస్సలు బెదరడం లేదు. ఎందుకంటే ఈ కుట్రల్ని ఎలా తిప్పికొట్టాలో విదేశాంగ మంత్రి జైశంకర్ కు చాలా బాగా తెలుసు. గతంలోనే పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షల బెదిరింపుల్ని జైశంకర్ అంతర్జాతీయ వేదికలపై ఎండగట్టారు. యూరోప్ దేశాలు ఒక మధ్యాహ్నంలోనే కొనే రష్యా ఇంధనం కంటే భారత్ ఒక నెలలో కొనే ఇంధనం తక్కువ అని లెక్కలతో సహా అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. యూరోప్ దేశాల సమస్యలు ప్రపంచ సమస్యలు కావు, అలాగే ప్రపంచ సమస్యలు యూరోప్ సమస్యలు కావు అంటూ పాశ్చాత్య దేశాల హెడ్ వెయిట్ ను తగ్గించిన జైశంకర్ ఈ కొత్త టారిఫ్ బిల్లును కూడా అంతే బలంగా అంతర్జాతీయ వేదికలపై తూర్పారబట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.
నిజానికి రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ మొదటి నుంచి ఒకే మాటపై ఉంది. తన వైఖరిని అత్యంత స్పష్టంగా చెబుతూనే ఉంది. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు తీర్చడం, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యమని మోదీ ప్రభుత్వం చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడు దెబ్బతింటాడు. అందుకే ఎవరి వద్ద చౌకగా ఆయిల్ దొరికితే వారి దగ్గరే కొంటామని, తమ దేశ ప్రజల ప్రయోజనాలే తమకు సుప్రీమని భారత ప్రభుత్వం గతంలోనే అమెరికాకు కుండ బద్దలు కొట్టింది. అమెరికా కనుక ఈ బిల్లుతో అతిగా ప్రవర్తిస్తే ఇండియా వేయబోయే కౌంటర్ ప్లాన్స్ వాషింగ్టన్ ఊహకు కూడా అందవు. జైశంకర్ నేతృత్వంలోని విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రతి వ్యూహాలు సిద్ధం చేస్తోంది. అమెరికాకు అతిపెద్ద ఎగుమతి మార్కెటైన భారత్ ప్రతీకార చర్యగా అమెరికన్ ప్రొడక్టులపై, టెక్నాలజీ, బోయింగ్ విమానాల కొనుగోళ్లపై భారీ ఆంక్షలు లేదా సుంకాలు విధించే అవకాశం ఉంది. అంతేకాదు అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తూ రష్యాతో రూబుల్ ఆధారిత వాణిజ్యాన్ని, ప్రత్యామ్నాయ బ్యాంకింగ్ వ్యవస్థల్ని మరింత బలోపేతం చేయడం ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి షాక్ ఇవ్వడానికి భారత్ వెనకాడదు. Somewhere Europe has to grow out of the mindset that Europe's problems are the world's problems, but the world's problems are not Europe's problems. That if it is you, it's yours. If it is me, it's ours. ప్రపంచం ఇప్పుడు అమెరికా చెప్పినట్లు వినే ఏకధ్రువ ప్రపంచం కాదు. ఇది బహుళ ధ్రువ ప్రపంచం. బ్రిక్స్ కూటమి రోజురోజుకు బలోపేతమవుతోంది. ప్రపంచ జనాభాలో, ఆర్థిక వ్యవస్థలో మెజారిటీ వాటా కలిగిన గ్లోబల్ సౌత్ దేశాలకు ఇండియా ఇప్పుడు తిరుగులేని నాయకుడిగా ఎదిగింది. చైనా, భారత్ వంటి సూపర్ పవర్స్ కలిస్తే అమెరికా ఆంక్షల చట్టాలు కేవలం కాగితాలకే పరిమితమైపోతాయి. బెదిరింపుల ద్వారా ప్రపంచాన్ని శాసించాలనుకునే వాషింగ్టన్ పాలకుల పప్పులు ఇకపై న్యూఢిల్లీలో ఉడకమని భారత్ తన వ్యూహాత్మక దౌత్యంతో నిరూపిస్తోంది. అమెరికా ఎన్ని వేషాలేసినా, ఎలాంటి టారిఫ్ చట్టాలు తెచ్చినా, దశాబ్దాలుగా కాలపరీక్షకు నిలిచిన భారత్ రష్యా వ్యూహాత్మక రక్షణ ఆర్థిక బంధం ఇంచి కూడా దూరం జరగదు. కష్టకాలంలో భారత్కు తోడుగా నిలిచిన రష్యాను, తమ జాతీయ ప్రయోజనాలను భారత్ ఎప్పటికీ వదులుకోదు. అమెరికా తన ద్వంద్వ నీతిని, బెదిరింపు రాజకీయాలను మానుకోకపోతే అంతర్జాతీయంగా ఒంటరవడం ఖాయం. పాత సామ్రాజ్యవాద బెదిరింపులకు లొంగకుండా సగర్వంగా, స్వతంత్రంగా ఎదుగుతున్న భారత్ రష్యాతో స్నేహాన్ని కొనసాగిస్తూనే అమెరికా కుట్రల్ని తిప్పికొట్టడం కూడా ఖాయం.